హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్స్ సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు డిజైనర్ శారీస్. పట్టు శారీస్, డిజైనర్ శారీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి కంచి లైట్ వెయిట్. పళ్ళు పాటు వచ్చేసరికి మనకి లైట్ లెవెండర్ కలర్ ఇచ్చారు, డబల్ షేడ్ పళ్ళు ఇచ్చారు. పళ్ళులో మొత్తం కూడా మనకి ఒక ట్రీ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి లీవ్స్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. మిడిల్ లో ఫ్లవర్ వచ్చేసరికి బ్లూ కలర్ అలాగే రెడ్ కలర్ ఫ్లవర్ పెటల్స్ ఇచ్చి మిడిల్ లో మనకి గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. పళ్ళులో మనకు ఒక 3 బంచెస్ లాగా ఇచ్చారనమాట. మనకి అది పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్స్ మనకి కొంచెం సెల్ఫ్ వీవింగ్ బోర్డర్స్ వస్తాయి. పైన బోర్డర్ వచ్చేసరికి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చి దానిపైన మనకి చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. అది కూడా మనకి వీవింగ్ లోనే ఈ ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఎల్లో కలర్ కాంబినేషన్ తోనే వచ్చింది. ఇది షోల్డర్ పార్ట్ డిజైన్ అనమాట. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ సేమ్ పళ్ళులో చూసిన డిజైన్ మనకి కొంచెం 2 కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. బ్లూ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒకటి ఇచ్చారు, అలాగే రాయల్ బ్లూ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒకటి ఇచ్చారు. ఓకే, పైన షోల్డర్ పార్ట్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లైన్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లైట్ బ్లూ కలర్ మీద మొత్తం కూడా ఎల్లో కలర్ తో లహరియా టైప్ లో డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకి గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. అలాగే ఎల్లో కలర్ మీద సెల్ఫ్ వివింగ్, పర్పుల్ కలర్ మీద ఎల్లో కలర్ తో డిజైన్ వస్తుంది. ఆల్టర్నేటివ్ గా మనకి ఒక 6 లైన్స్ లాగా మనకి మిడిల్ పార్ట్ లో వస్తుంది. కింద వచ్చేసి సేమ్ పైన షోల్డర్ లో చూసిన డిజైన్ మనకి కింద పార్ట్ కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది మనకి. ఓకే, కింద కూడా సేమ్ బంచెస్. పైన గోల్డ్ కలర్ సెల్ఫ్ వీవింగ్ వస్తుంది, కింద సిల్వర్ కలర్ మీద ఎల్లో కలర్ సెల్ఫ్ వీవింగ్. ఈ బోర్డర్ ఏదైతే ఉందో కడ్డీ బోర్డర్ పైన వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ తీసుకున్నారండి. సేమ్ కడ్డీ బోర్డరే మనకి సిల్వర్ కలర్ మీద సెల్ఫ్ ఫ్లవర్స్ ఇచ్చారు అనమాట, ఎల్లో కలర్ ఫ్లవర్స్. టోటల్ శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉంటుంది, ఎండింగ్ వరకు కూడా మనకి ఫుల్. ఓకే, మరి ఈ బ్లౌజ్ ఏ కలర్ తీసుకున్నారు? బ్లౌజ్ ఎల్లో లెవెండర్ కలర్ వస్తుంది. ఓకే, పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ తో కల్ మీద బ్యాక్గ్రౌండ్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. పైన వచ్చేసరికి గోల్డ్ కలర్ తో జరీ బోర్డర్ వచ్చింది, కింద సిల్వర్ కలర్ కి బోర్డర్స్ లో కూడా జరీ బోర్డర్స్ లో కూడా మనకి 2 వేరియేషన్స్ చూపించారు ఇక్కడ. ఈ సారీ కాస్ట్ 7,300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా కంచిలోనే లైట్ వెయిట్, ఇవి మనకి బిగ్ బోర్డర్స్ వస్తాయి. ఓకే, రాణి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు పాటు వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ వస్తుంది, కానీ మంచి బ్రైట్ కలర్ సారీ వచ్చేసి అంటే పింక్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ పళ్ళు ఇచ్చారు. పళ్ళులో మొత్తం కూడా మనకి డిజైన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక ఫ్లవర్ తీసుకున్నారు, గోల్డ్ బోర్డర్ పైన మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్ తీసుకొని గ్రీన్ కలర్ లీవ్స్ లాగా ఇచ్చారనమాట. మొత్తం కూడా ఇదే డిజైన్ ని మనకి కాంట్రాస్ట్ గా గ్రీన్ పైన మొత్తం గోల్డ్ కలర్ ఇచ్చి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ తో లోపల మనకి ఇచ్చారు. పళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తో వచ్చింది. ఇక్కడ మనకి బంచెస్ ఇచ్చారు. అది మనకి సన్న క్రీపర్ లాగా మనకు ఒక డిజైన్ 2 కలర్స్ అక్కడ కూడా గ్రీన్ డబల్ షేడ్ ప్లెయిన్ ఇచ్చారనమాట. ఓకే, 2 కలర్స్. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్స్ ఎక్కువ. పైన బోర్డర్ వచ్చేసరికి డబల్ షేడ్ బోర్డర్స్ 2 సైడ్స్ ఇచ్చి మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ బోర్డర్, ఇది షోల్డర్ పార్ట్ వస్తుంది, బిగ్ బోర్డర్ ఇచ్చారు. దానిపైన మనకి 2 డిజైన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక సన్ ఫ్లవర్ టైప్ లో ఒక ఫ్లవర్ బంచ్, ఒక లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మనకి 2 డిజైన్స్ ఇచ్చారనమాట. ఇక్కడేమో మనకి మొత్తం కూడా సన్ ఫ్లవర్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, ఇక్కడేమో మనకి లోటస్ ఫ్లవర్స్. ఓకే, ఇక్కడ బాగా కనిపిస్తున్నాయండి. సేమ్ డిజైన్ ఇక్కడ కూడా మనకి కంటిన్యూ చేశారు. లోటస్ ఫ్లవర్ ఇక్కడ వచ్చింది, అలాగే మనకి సన్ ఫ్లవర్ ఇక్కడ తీసుకున్నారనమాట. అంటే టోటల్ సారీ అంతా కూడా మనకి 2 కలర్స్ తోనే కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుంది. సేమ్ పైన బిగ్ బోర్డర్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ మీద సేమ్ ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది. ఈ శారీకి టోటల్ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్లో ఇలాగే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే బ్లౌజ్ అండి గ్రీన్ డబల్ షేడ్ బ్లౌజ్ ఇచ్చి పళ్ళు కలర్ కాంబినేషన్. బోర్డర్స్ కూడా మనకి శారీలో ఏవైతే బిగ్ బోర్డర్స్ గోల్డ్ కలర్ చూసామో సెల్ఫ్ వీవింగ్ ఇవ్వకుండా మనకి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 5,800 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
ఇది కూడా మనకి కంచిలో లైట్ వెయిట్. కంచిలో లైట్ వెయిట్. ఓకే. ఈ పళ్ళు డిజైన్ కూడా మనం చూసినట్లయితే ఒక సన్న క్రీపర్ లాగా గోల్డ్ కలర్ జరీ తీసుకొని అక్కడక్కడ లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు పింక్ కలర్, మిడిల్లో మనకు ఒక ఫ్లవర్ ఇచ్చారు, అది పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్. ఇదే డిజైన్ మనకి గోల్డ్ కలర్ మీద ఇచ్చారు, బార్డర్స్లో ఇచ్చారు. పళ్ళు లాస్ట్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసి ఒక డైమండ్ షేప్ డిజైన్ అలాగే ఫ్లవర్ బార్డర్ ఉంటుంది. అది మనకి 1/2 మీటర్ దాకా పళ్ళు, అంటే మీనా వర్క్ స్టైల్, మీనా వర్క్ వస్తుంది అంటే పళ్ళులో మాత్రం. ఓకే. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్స్, హెవీ బోర్డర్స్, బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. కడ్డీ బోర్డర్స్ నార్మల్గా స్మాల్ సైజ్ కాకుండా బిగ్ సైజ్లో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్, కింద పింక్ కలర్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూస్తే ఫ్లవర్ బంచెస్, ఇవి మనకి పళ్ళులో చూసాం ఈ సేమ్ డిజైన్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ బంచెస్ ఇస్తారనమాట. ఓకే. పైన వచ్చేసరికి ఈ బ్లూ కలర్ బంచ్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ బంచ్ మాత్రమే పైన బోర్డర్లో కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్లో 2 వేరియేషన్. మిడిల్ పార్ట్లో ఈ ఫ్లవర్ చూసినట్లయితే మనకి కొంచెం తులిప్ ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు, డిఫరెంట్ ఉంది. అది పింక్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ ఇచ్చారు. ఈ బంచెస్ అనేవి టోటల్గా మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటాయి దగ్గరగా, అంటే ఆల్టర్నేటివ్గా ఈ డిజైన్ వచ్చిన తర్వాత ఇట్లా. ఓకే. కింద బోర్డర్ ఎలా వచ్చింది? సేమ్ బోర్డర్, సేమ్ డిజైన్ అండి. పైన మనకి ఏదైతే ఫ్లవర్ డిజైన్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చిందో బోర్డర్లో సేమ్ డిజైన్ మనకి ఈ బోర్డర్లో కూడా కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ అలాగే బ్లూ కలర్ ఫ్లవర్స్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇట్లా సేమ్ ఇదే డిజైన్తో కంటిన్యూ అవుతుంది మొత్తం ఫుల్ శారీ అంతా కూడా. ఈ శారీకి బ్లౌజ్ షూట్ బ్లూ కలర్, పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. పైన మనకి యాజ్ డిజ్గా సేమ్ బోర్డర్ వస్తుంది. కాకపోతే ఈ బోర్డర్లో మనకి సారీలో ఉన్న డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి 5800. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రింటెడ్ కోరా సిల్క్ అనమాట. మెటీరియల్ వచ్చేసి కోరా సిల్క్. పళ్ళు అంటూ మనకి సపరేట్గా ఇవ్వకుండా జస్ట్ ఒక పావు మీటర్ ఇచ్చారు. అది కూడా మనకి సేమ్ డిజైన్ మ్యాంగో డిజైన్, ఒక సర్కిల్స్ లాగా డిజైన్ ఇచ్చి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది పింక్ కలర్ మనకి స్కర్ట్ బోర్డర్ లాగా వచ్చింది కదా, అంటే 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ హెవీ బార్డర్స్ తీసుకున్నారు. ఇక్కడ గోల్డ్ కలర్ జరీ తీసుకొని దాని మీద ఒక జిగ్జాగ్ లాగా డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బేబీ పింక్ పైన గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చి దాని మీద మనకి ప్రింట్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం జిగ్జాగ్ లా కలర్ తీసుకున్నామో సేమ్ కలర్ తో కోన్ డిజైన్ లాగా మనకి సన్నగా డిజైన్ ఇచ్చారనమాట, ఫ్లవర్ డిజైన్. మిడిల్ పార్ట్ మాత్రం మనకి బంచెస్ టైప్ లో డిజైన్ ప్లెయిన్ తీసుకుని బంచెస్ ఇచ్చారు, అక్కడక్కడ బంచెస్ ఇచ్చారు. అవుట్ లైన్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ తో డిజైన్ చేశారనమాట. ఇక్కడ కూడా మనకి చూసినట్లయితే 2 కలర్స్, ఆరెంజ్ కలర్ ఇక్కడ పింక్ కలర్, 2 కలర్ కాంబినేషన్స్ లో మనకి డిజైన్ వస్తుంది. ఓకే. అంటే ఎందుకంటే పైన బోర్డర్ అలాగే కింద బోర్డర్ మనకి సేమ్ కంటిన్యూ చేశారు కదండి, మొత్తం కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కాబట్టి మనకి మిడిల్లో వేరియేషన్ తెలియడం కోసం ప్లెయిన్ ఇచ్చేసి ప్లెయిన్ పైన కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ బంచెస్ టైప్లో డిజైన్ చేశారనమాట. ఈ సారీ మొత్తం కూడా మనకి ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పింక్ కలర్ మనకి ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఈ గోల్డ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకొక సైడ్ వచ్చేసరికి ఆ గోల్డ్ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఈ ప్లెయిన్ క్రీపర్ అండ్ హ్యాంగ్ అయ్యేటట్లుగా ఉన్నటువంటి ఈ మ్యాంగో డిజైన్ కూడా యాడ్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3500. 3500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్స్ ఏమన్నా కలర్స్ ఈ సారీస్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మసాబా సిల్క్ మెటీరియల్ వచ్చేసి మనకి మసాబా సిల్క్ మెటీరియల్, లంగావోని స్టైల్ వస్తుంది. ఓకే. ఇది మనకి కొంచెం జూట్ స్టైల్లో ఉంటుంది. సమ్మర్కి అయితే ఇంకా బాగుంటుంది సార్. చాలా లైట్ వెయిట్ ఉందండి. పళ్ళు వచ్చేసి పైన బార్డర్ వచ్చేసరికి మనకి డార్క్ క్రీమ్ కలర్తో చెక్స్ లాగా బార్డర్ ఇచ్చారు సెల్ఫ్. ఓకే. ఇది మొత్తం మనకి షోల్డర్ పార్ట్ బార్డర్ వస్తుంది. ఎండింగ్లో వచ్చేసరికి మనకి ప్రింట్ ఇచ్చారనమాట. మనకి చూసినట్లయితే ఇవి డాల్స్ టైప్లో ప్రింట్ ఉంటుంది. వీటిల్నే మసాబా ప్రింట్స్ అంటారు. మనకి ఒక డ్రమ్స్ వాయిస్తున్నట్టు అట్లా మనకి డిజైన్స్ ఉంటాయి. కవ్వు మొత్తం కూడా మనకి. ఓకే. సేమ్ బోర్డర్లో ఏదైతే చెక్స్ డిజైన్ ఇచ్చారో అదే చెక్స్ డిజైన్ మనకి ఇక్కడ 4 లైన్స్తో కంటిన్యూ చేశారు. చిన్న బోర్డర్ అనమాట, ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. పళ్ళు అంటే 1/2 మీటర్ కూడా ఇవ్వలేదు. ఈ శారీ అంతా కూడా మనకి కొంచెం రైనీ లుక్ ఉండేటట్లు డిజైన్ ఉంటుంది అనమాట. మనకి 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. ఇది వచ్చేసి కుచ్చుళ్ళ పార్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్. అక్కడ ప్రింట్ ఏ కలర్ అయితే వచ్చిందో మనకి ఆ సేమ్ ప్రింట్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే అక్కడ తీసుకున్న కలర్ మనకి ఇక్కడ బేస్ కలర్ అయ్యింది.
పైన బార్డర్ వచ్చేసరికి సేమ్ చెక్స్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి హాఫ్ వర్క్ ప్రింట్ కూడా మనకి చిన్న ప్రింట్ కాకుండా మనకి స్కర్ట్ బార్డర్ టైప్ లో మొత్తం డాల్స్ టైప్ డ్రమ్స్ 4 లైన్స్ ఇచ్చారు. మొత్తం మనకి ఒక 4 లైన్స్ లాగా ప్రింట్ ఇచ్చారు. బార్డర్ కూడా మనం చూసినట్లయితే చెక్స్ బార్డర్ సేమ్ బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ప్లస్ మనకి చాలా లైట్ వెయిట్ ఉందండి. మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ గ్రీన్ వస్తుంది. ఓకే, అంటే షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ వస్తుంది కాబట్టి ఈ క్రీమ్ కలర్కి కాంట్రాస్ట్ కలర్ వచ్చే విధంగా మనకి గ్రీన్ కలర్తో బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్కి చెక్స్. ఓకే, చెక్స్ డిజైన్ అంటే త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు హ్యాండ్స్కి. సేమ్ ఇక్కడ కూడా మనకి అదే కలర్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ అండి 1000. కలర్స్ అవైలబుల్ ఓన్లీ 1000 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ శారీ అనమాట మనకి. ఇది మనకి షిఫాన్ లంగావోని టైప్ శారీ వస్తుంది. ఓకే, షిఫాన్ మెటీరియల్తో వచ్చింది. పళ్ళు పాట వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఒక ఫ్లోరల్ ప్రింట్ లాగా ఇచ్చేసారు. మొత్తం మనకి బార్డర్స్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ బార్డర్, రా సిల్క్ బార్డర్, కింద గోల్డ్ కలర్ బార్డర్ ఒకటి ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ మీద మల్టీ కలర్ కాంబినేషన్ లో బిగ్ ఫ్లవర్స్ అలాగే స్మాల్ ఫ్లవర్స్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ లీవ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ లాగా ఉంటుంది. ఎక్కువ మనకి పింక్ కలర్ కనిపిస్తుంది కాబట్టి పైన మనకి గోట్ వర్క్ లో కూడా పింక్ కలర్ డిజైన్ చేశారనమాట. 2.5 మీటర్ షిఫాన్ మెటీరియల్. దీన్ని మామూలుగా ఇట్లా చూసినట్లయితే మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. ఓకే, శారీ లుక్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుందండి. మొత్తం షోల్డర్ పార్ట్ అంతా కూడా కొంచెం ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అలాగే కుచ్చుల పార్ట్లో మనకి పింక్ కలర్ కాంబినేషన్తోనే స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. కుచ్చుల్లో వచ్చేసరికి మనం చూసినట్లయితే డార్క్ పింక్ కలర్ కుచ్చులు ఇచ్చారనమాట. ఇది మనకి జార్జెట్ మెటీరియల్. అక్కడ వచ్చేసరికి షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు షోల్డర్ పార్ట్. ఇది జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు. ప్రింటెడ్ సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది మనకి. కింద బార్డర్ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి నియాన్ కలర్ లో గ్రీన్ కలర్ యూస్ చేసి సాటిన్ బార్డర్ ఒకటి ఇచ్చారు. దానిపైన మనకి బ్లాక్ కలర్ మీద గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ ఒకటి ఉంటుంది బార్డర్ ఇచ్చారు. కింద మనకి గోల్డ్ కలర్ పింక్ కలర్ రాయల్ సిల్క్ బార్డర్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. దీని బ్లౌజ్ మనకి డిజైన్ చేయించుకోవచ్చు. 2 బ్లౌజెస్ ఇచ్చారు. ఓకే, డబుల్ బ్లౌజ్. ఒకటి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారనమాట. ఓకే, థ్రెడ్ బార్డర్ ఏదైతే ఉందో సేమ్ బార్డర్ కంటిన్యూ చేశారు. ఇంకొక బ్లౌజ్ పింక్ కలర్ కుచ్చుల్లోకి పింక్ వచ్చింది కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ ఒకటి ఇచ్చారు. హ్యాండ్స్ కూడా సేమ్ గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్. అంటే ఏ బ్లౌజ్ కి ఆ బ్లౌజ్ కి బార్డర్స్ డిఫరెంట్ ఇచ్చారనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ 2400. డబుల్ బ్లౌజ్ వచ్చింది. 2400 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి లెనిన్ లోనే డిజైన్ డిఫరెంట్. లెనిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ షేడెడ్ లో వచ్చింది ఈ సారీ. పైన లైట్ కలర్ కింద డార్క్ బ్లూ కలర్ వస్తుంది. పైన బార్డర్స్ చూసినట్లయితే రాయల్ బ్లూ కలర్ రా సిల్క్ పైన మనకి గోల్డ్ కలర్ తో ఒక లేస్ బార్డర్ ఇచ్చారు. కింద రెడ్ కలర్ వెల్వెట్ పైన మనకి పిటాయి వర్క్ తో ఒక బార్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ లేస్ బార్డర్ ఒకటి ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ లో వచ్చేసరికి మనకి లెనిన్ పైన వచ్చేసి పిటాయి వర్క్ తో వచ్చిన ప్యాచెస్ కట్ వర్క్ ప్యాచెస్ ని మనకి డిజైన్ చేశారనమాట. మొత్తం కూడా మనకి పిటాయి వర్క్ తో డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. కానీ బ్లూ కలర్ మీదకి గోల్డ్ కలర్ వచ్చేసరికి మంచి బ్రైట్ లుక్ కనిపిస్తుంది. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉంది. రెడ్ ఉంటుంది, ఎల్లో, మంచి కలర్స్ ఉంటాయి షేడెడ్ లోనే. ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్ వరకు హెవీగా పిటాయి వర్క్ ఫ్లవర్స్ వస్తాయి. కుచ్చుల్లో పార్ట్ వచ్చేసరికి మనకి 2 లైన్స్ గా మనకి డిజైన్ ఇస్తారనమాట. సేమ్ బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, అంటే 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ మనకి కుచ్చిళ్ళ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా బ్లూ కలర్ షేడెడ్లో వచ్చింది. దానిపైన పిటాయి వర్క్తో మనకి ప్యాచెస్ అనేది డిజైన్ చేశారనమాట. గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. 2.5 మీటర్స్ మనకి ఫుల్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా మనకి నీస్ పార్ట్లో మాత్రమే 2 లైన్స్ వచ్చే విధంగా తీసుకున్నారు. మరి ఈ శారీకి బ్లౌజ్ ఏ కలర్ వచ్చింది? బ్లౌజ్ పింక్, ఫుల్ కాంట్రాస్ట్. ఓకే, పింక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చారు. దానికి సేమ్ బోర్డర్ అండ్ సేమ్ బోర్డర్. మనకు కావాలంటే రెడ్ వేసుకోవచ్చు, రాయల్ బ్లూ కూడా యూస్ చేసుకోవచ్చు. పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2200 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇది జూట్ సిల్క్ లో లంగావోని స్టైల్ కాంబినేషన్. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్.
పైన బార్డర్స్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి పింక్ కలర్ రా సిల్క్ తీసుకొని మనకు ఒక సన్ఫ్లవర్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ జరీతో మిడిల్లో చిన్న ఫ్లవర్ ఇచ్చి విత్ మోతీ వర్క్ ఇచ్చారు మనకి. కింద బార్డర్ రెడ్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఒకటి, గ్రీన్ కలర్ మీద మొత్తం కూడా మనకు ఒక లీఫ్తో గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు. కింద రెడ్ కలర్ రా సిల్క్ పైపింగ్. ఇది ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే ఉంటుంది. ఇది కార్నర్లో వచ్చేసరికి మనం చూసినట్లయితే మొత్తం కూడా గ్రీన్ కలర్ కంటిన్యూ చేసి పింక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చేసి మిడిల్లో మనకు ఒక లేస్ గోల్డ్ కలర్ లేస్ ఇచ్చారు. కింద మెరూన్ కలర్ రా సిల్క్ పైపింగ్. ఈ 2 బోర్డర్స్ మనకి కింద ఉంటాయి అన్నమాట. అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కింద బోర్డర్ మాత్రం మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇదే బోర్డర్, పైన బోర్డర్ వచ్చేసి మనకి వేరియేషన్ చూపించారు. 2.5 మీటర్ వరకు మనకి ప్లెయిన్ ఉంటుంది. ఇది ఓకే. కుచ్చుల్లో చూసినట్లయితే గోల్డ్ కలర్ జూట్ సిల్క్. ఇది షైనింగ్ ఉండదు, మామూలు నార్మల్గా ఉంటుంది అనమాట. ఓకే. జూట్ సిల్క్ ఇచ్చేసి కింద బార్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బార్డర్ టైప్లో ఇచ్చారు. అది కూడా మనకి ఇక్కడ షిమ్మర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ షిమ్మర్ మెటీరియల్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ మిక్స్ చేస్తూ కింద రెడ్ కలర్ రా సిల్క్ పైపింగ్ 2 సైడ్స్ ఇచ్చి మిడిల్లో మనకి పిటాయి వర్క్తో ప్యాచెస్ ఇచ్చారనమాట. పింక్ కలర్ మజంతా పింక్ పైన గోల్డ్ కలర్తో పిటాయి ప్యాచ్ వర్క్ ఇచ్చారు. కింద కూడా మనం చూసినట్లయితే సేమ్ పైన చూసిన బార్డర్స్ని 2 బార్డర్స్ని కంటిన్యూ చేస్తూ మిడిల్లో మాత్రం మనకి ఎక్స్ట్రాగా ఈ బార్డర్ ఇచ్చారు. గ్రీన్ కలర్ పైన సన్న టర్నింగ్ బార్డర్ లాగా గోల్డ్ కలర్తో డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు. ఇది మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే. 2.5 మీటర్స్ తర్వాత మనకి ఈ కలర్ కాంబినేషన్తో కంటిన్యూ చేశారు. మరి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ బ్లౌజ్ యూజ్ చేశారనమాట, రా సిల్క్ బ్లౌజ్. ఈ శారీలో మనకి పైన షోల్డర్ పార్ట్లో పైన బోర్డర్ బ్యాక్గ్రౌండ్లో మనకి పింక్ కలర్ తీసుకున్నారు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా పింక్ కలర్ వచ్చింది. దానికి మనకి సేమ్ బోర్డర్ అండి, గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ప్లస్ మనకి రెడ్ కలర్తో గోట్ వర్క్ కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2400 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అస్సాం సిల్క్. మెటీరియల్ వచ్చేసి మనకి అస్సాం సిల్క్ మెటీరియల్, లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. వైట్ చెక్స్ అండి, సెల్ఫ్ చెక్స్ డోరియా లాగా వచ్చింది మనకి. పైన బార్డర్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ రా సిల్క్ బార్డర్, ఇక్కడ గోల్డ్ కలర్ లేస్ బార్డర్ ఇచ్చారు, రిబ్బన్ వర్క్. కింద మజంతా పింక్ పర్పుల్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తో పిటాయి వర్క్ లాగా డిజైన్, పర్పుల్ కలర్ పైపింగ్. పైన బార్డర్ అండ్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రమే మనకి సేమ్ బార్డర్ వస్తుందండి. మళ్ళీ కింద బార్డర్ వచ్చేసరికి మనకి ఈ ప్యాచెస్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కి పిటాయి వర్క్ ఇచ్చేసి ఒక బిందీ షేప్ లో మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. ఇది మనకి పళ్ళులో ఉంటుంది, విత్ షోల్డర్ లో కూడా మనకి డిజైన్ ఉంటుంది. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి డిజైన్ డిఫరెంట్ గా ఇస్తారు. ఇది కూడా మనకి ఇక్కడ లేస్ వస్తుంది, గోల్డ్ కలర్ లేస్ వర్క్ వచ్చి పర్పుల్ కలర్ పైపింగ్. ఇది మిడిల్ పార్ట్ చూసిన మెటీరియల్ వచ్చేసి మనకి క్రష్డ్ మెటీరియల్, ఫ్లవర్ తో సెల్ఫ్ ఫ్లవర్ మనకి క్రష్డ్ మెటీరియల్ సెల్ఫ్ లోనే మనకి ఎంబోజ్ లుక్ కనిపిస్తుందండి. పైన వచ్చేసి రిబ్బన్ వర్క్ ఇచ్చారు. అలాగే ఆరెంజ్ కలర్ పింక్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఉంటుంది. సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి అనమాట. 2.5 మీటర్ వరకు ఈ ప్యాచెస్ వస్తాయి. మిడిల్ లో ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ప్లెయిన్ వైట్ ఇచ్చేసి కింద బార్డర్ ఇచ్చారు. సేమ్ బార్డర్. మరి ఈ సారీకి బ్లౌజ్ ఏ కలర్ తీసుకున్నారు? బ్లౌజ్ పింక్. ఓకే. కాంట్రాస్ట్ వస్తుంది. క్రష్డ్ మెటీరియల్, ప్రింటెడ్ టైప్ వర్క్ కాదు, సేమ్ మెటీరియల్ లోనే వచ్చింది డిజైన్ మొత్తం కూడా. బోర్డర్ సేమ్ బోర్డర్, పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి రీజనబుల్ ప్రైస్ 2400 లోనే ఉంది. 2400 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ అండి. షిఫాన్ మెటీరియల్, ప్యూర్ షిఫాన్. ఎల్లో కలర్ పైన మనకి మరూన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ ఇచ్చారు. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్తో లైన్స్ ఇచ్చారనమాట. మనకి సన్న లైన్స్ ఒక బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. అక్కడక్కడ ఫ్లవర్స్ చూసినట్లయితే క్రీమ్ కలర్ ఫ్లవర్స్ చూసి అవుట్ లైన్ మనకి మెరూన్ కలర్ ఇచ్చారు. మిడిల్లో మనకు ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అంటే బిగ్ మ్యాంగో స్మాల్ మ్యాంగోగా డిజైన్ చేశారనమాట. కింద మనకి రెడ్ కలర్తో ఒక లీఫ్ బార్డర్ ఇచ్చారు. సైడ్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లైన్స్ కొంచెం క్రషర్ టైప్ లో తీసుకున్నారనమాట. సేమ్ గోల్డ్ కలర్ లైన్స్ పైన ఏదైతే వచ్చిందో సేమ్ లైన్స్ కానీ కొంచెం క్రషర్ టైప్ వచ్చింది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే సేమ్ గోల్డ్ కలర్ లైన్స్ షోల్డర్ పార్ట్లో కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఓకే. లోపల ఫిల్లింగ్ అంతా కూడా క్రీమ్ కలర్తో తీసుకుని దానిపైన మనకి మరూన్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ వర్క్ ఇచ్చేసరికి ఫ్లవర్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. దీంట్లో మనం ఇంకేదైనా కుందన్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు, మరూన్ కలర్ కుందన. టోటల్ పైన పార్ట్ మొత్తం కూడా మనకి ఇట్లాగే కంటిన్యూ అవుతుంది యాజ్ ఇట్ ఈస్గా. కింద వచ్చేసి సేమ్ మనం పళ్ళులో ఏదైతే లైన్స్ చూసామో ఆ లైన్స్ పైన ఏవైతే మ్యాంగోస్ చూసామో పళ్ళులో సేమ్ డిజైన్ని మనకి కంటిన్యూ చేశారనమాట. బోర్డర్ లాగా టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది అనమాట. కానీ చాలా లైట్ వెయిట్ ఉంది.
లైట్ వెయిట్ ప్యూర్ షిఫాన్ అన్నమాట. ప్యూర్ షిఫాన్. ఓకే, బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ ఎల్లో ప్లెయిన్ క్రేప్. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. దీనికి మనం మెరూన్ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్స్ కానీ కొంచెం ఏదైనా డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టించుకున్నట్లయితే కనుక చాలా బాగుంది. ఎలాగో మ్యాంగో డిజైన్ ఇచ్చారు కాబట్టి మ్యాంగో బుటీస్ కూడా వేయించుకున్నా బాగుంటుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ 4200. 4200 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ శారీ, ఫ్యాన్సీ శారీ. బోర్డర్స్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ బీడ్స్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో లైన్స్ ఇచ్చారు. కింద మనకి రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. కింద వచ్చేసరికి మనకి బ్లాక్ ప్లెయిన్ ఇచ్చేసి కింద గోల్డ్ కలర్తో 3 లైన్స్ ఇచ్చారనమాట. కింద బార్డర్స్ చూసినట్లయితే మనకి శారీకి ఇక్కడ మనకి 3 లైన్స్ ఇచ్చారు కదా, కింద వచ్చేసరికి మనకి ఒక 5 లైన్స్, 5 to 6 లైన్స్. ఓకే, దానిపైన మనకి మ్యాంగో డిజైన్ ఇస్తారు. అంటే మ్యాంగో అంటే షేప్ మాత్రమే మనకి మ్యాంగో తీసుకున్నారు, లోపలంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఓకే, ఇది మనకి శారీ అంతా కూడా ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ శారీ కానీ బ్లాక్ మీదకి గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. ప్లస్ మనకి ఏంటంటే స్కర్ట్ బోర్డర్ లాగా వస్తుంది. అంటే శారీ మనం స్టెప్స్ పెట్టకపోయినా కూడా మనకి ఇట్లా హ్యాండ్ మీద ఈ డిజైన్ అనేది చక్కగా కనిపిస్తూ ఉంటుంది. టోటల్ ఫుల్ శారీ వరకు, శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? దీనికి బ్లౌజ్ డిజైనర్ అంటే రెడ్ కలర్ కి పోల్కా డాట్స్ గోల్డ్ కలర్ జరీతో డిజైన్. దానికి సేమ్ బోర్డరా? ఓకే, 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. పైన వచ్చేసి మనకి బీట్స్ వర్క్ కూడా వచ్చింది గోల్డ్ కలర్తో. కానీ కలర్స్ కాంబినేషన్ బాగుంది, బ్లాక్కి రెడ్ కలర్. కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2000. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది క్రేప్ అనమాట, లహరియాలో క్రేప్ ప్రింట్స్. పళ్ళులో కూడా మనకి 3 కలర్స్ అంటే 2 కలర్స్ని మనకి రిపీట్ చేస్తూ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చి దాని మీద బ్లాక్ కలర్తో మ్యాంగో అండ్ ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. ఒక లీఫ్ బార్డర్, మళ్ళీ చిన్న ఫ్లవర్ ప్రింట్ వస్తుంది. మిడిల్లో మనకి పీచ్ కలర్ మీద డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ప్రింట్ ఇచ్చారు. మళ్ళీ ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది. సేమ్ డిజైన్ మళ్ళీ రిపీట్ అవుతుంది మనకి. బార్డర్స్ చూసినట్లయితే బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చారు, ఫ్లవర్ బార్డరు. ఈ మిడిల్ పార్ట్ ప్రింట్ చూసినట్లయితే మనకి డార్క్ పీచ్ కలర్ అంటే బేబీ పింక్ శారీ మీద పీచ్ కలర్ ప్రింట్ ఇచ్చేసి అవుట్లైన్ బ్లాక్ కలర్ ఇచ్చారు. మళ్ళీ మనకి లహరియా టైప్లో డిజైన్ ఇచ్చారనమాట. మళ్ళీ మనకి ఆల్టర్నేటివ్గా మనకి శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఫుల్ శారీ అంతా కూడా బోర్డర్స్ 2 సైడ్స్ సేమ్ బోర్డర్. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు గ్రీన్ కలర్ కాంబినేషన్తో. దానికి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మీద పీచ్ కలర్ కాంబినేషన్తో మనకి ఫుల్ డిజైన్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగే స్ట్రైట్ లైన్స్ లాగా ఇచ్చారు అనమాట. ఫుల్ శారీ వస్తుంది. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? గ్రీన్ టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. క్రేప్ మెటీరియలే టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. 1 సైడ్ మాత్రమే పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి బ్లాక్ కలర్తో శారీలో బోర్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 1500. ఓన్లీ 1500 రూపీస్కి ఈ క్రేప్ శారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.